పిల్లలకి రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి రెస్పిరేటరీ ఇష్యూస్? డిఫరెంట్ ఏజెస్‌లో పిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వేరు వేరు టైప్ ఉంటాయి మేడం. హ్మ్. అంటే లెస్ దెన్ 1 ఇయర్ పిల్లలు ఇన్ఫెంట్స్ అంటాం. వాళ్ళల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉండేది బ్రాంకియోలైటిస్ అంటాం. ఓకే. అంటే ఓకే. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకు జలుబు, దగ్గు ఎలాగైతే వస్తాయో పిల్లల్లో హ్మ్. లంగ్స్ లోపల ఉండే శ్వాస పైపులు వాపు రావటం మూలంగా హ్మ్. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటము, ఫాస్ట్‌గా బ్రీతింగ్ చేయటము, ఆ హ్మ్. ఫాస్ట్ బ్రీతింగ్ మూలంగా పాలు తాగడానికి ఇబ్బంది పడటము, నిద్రపోవడానికి ఇబ్బంది పడటము ఇటువంటివి చూస్తాము. ఓకే. 1 ఇయర్ తర్వాత ఉండే పిల్లలకి అలర్జీ రిలేటెడ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు. హ్మ్. అంటే లైక్ స్మోక్, డస్ట్, హ్మ్. ఈ పిజియన్స్, ఫెదర్స్ అండ్ అవును. డ్రాపింగ్స్ వీటి మూలంగా ఉండేటువంటి అలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. కొంతమందికి ఆస్తమా, చైల్డ్‌హుడ్ ఆస్తమా. ఆస్తమా హ్మ్. హ్మ్. అనగానే కేవలం పెద్దవాళ్ళకే కాదు, పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లమ్ చాలా కామన్‌గా చూస్తుంటాము. ఓకే. చైల్డ్‌హుడ్ ఆస్తమా అంటాం అంటే మేడం. కారణం ఏమై ఉండొచ్చు సార్ ఆస్తమాకి పర్టిక్యులర్‌గా? ఆస్తమా వచ్చేసేసి మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో, అంటే హ్మ్. పేరెంట్స్ లేదా ముందు జనరేషన్‌లో ఎవరికో ఒకరికి ఆస్తమా ఉండటము, హ్మ్. దానికి తోడు చుట్టుపక్కల ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే హ్మ్. ఎక్స్‌పోజర్ టు అలర్జెన్స్, స్మోక్ ఓకే. అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, పిజియన్స్ అవ్వచ్చు, హ్మ్. లేదా పెట్స్, కార్పెట్స్, మ్యాట్స్, స్ట్రాంగ్ స్మెల్స్